హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో విబిజి రామ్జీ అనే నూతన చట్టం గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మరి 125 రోజుల ఉపాధి హామీతో ఎంజీ నరేగా స్థానంలో వచ్చినటువంటి ఈ నూతన చట్టానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మిత్రులారా, విబిజి రామ్జీ అనగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అని ఫుల్ ఫామ్గా చెప్పుకోవచ్చు. మరి ఈ నూతన చట్టం అనేది ఎంజీ నరేగా స్థానంలో వచ్చినటువంటి నూతన చట్టంగా, అదేవిధంగా సంవత్సరానికి ఒక కుటుంబానికి 125 రోజుల ఉపాధి హామీ చట్టబద్ధతను కల్పిస్తూ ఈ యొక్క చట్టాన్ని చేయడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క కొత్త చట్టం యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో కాబట్టి దీని మీద కొన్ని ఎంసిక్యూషన్, అంటే ఈ యొక్క పథకం యొక్క పూర్తి సమాచారం తెలుసుకునే విధంగా కొన్ని ఎంసిక్యూషన్ మనం ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. విబిజి రామ్జీ కార్యక్రమం యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే ఫుల్ ఫామ్ ఏమిటి అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్. సో దీని యొక్క ఫుల్ ఫామ్గా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, విబిజి రామ్జీ యాక్ట్ 2025 ప్రధానంగా ఎలాంటి కార్యక్రమాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చింది అంటే ఏ చట్టానికి బదులు కొత్త చట్టాన్ని చేయడం అనేది జరిగిందని అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఎంజీ నరేగా ప్లేస్లో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. థర్డ్ వన్, విబిజి రామ్జీ ద్వారా ఒక గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి ఎన్ని రోజుల ఉపాధి హామీ చట్టబద్ధతను కల్పిస్తుంది? సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 25 రోజులు ఫ్రెండ్స్. సో పాత చట్టం తీసుకున్నట్లయితే ఎంజీ నరేగాలో చూసుకున్నట్లయితే 100 రోజులుగా ఉండేది. ఇప్పుడు నూతన చట్టం అయినటువంటి విబిజి రామ్జీలో 125 రోజులకు దీన్ని పెంచడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఫోర్త్ వన్, విబిజి రామ్జీ చట్టం ప్రధాన లక్ష్యం క్రింది వాటిలో ఏది సరిగా ఉంటుంది అంటే క్రింది వాటిలో విబిజి రామ్జీ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గ్రామీణ కుటుంబాలకి ఉపాధిని కల్పించడం, జీవనోపాధిని కల్పించడం, మౌలిక వసతులను బలోపేతం చేయడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా తెలుసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విబిజి రామ్జీ దృష్టి సారించే 4 ప్రాధాన్య రంగాల్లో ఒకటి కానిది ఏది అని అడుగుతున్నారు. సో మరి క్రింది వాటిలో విబిజి రామ్జీ యొక్క లక్ష్యాల్లో కానిది ఏది అని అర్థం. సో ఫస్ట్ వన్ చూస్తే నీటి భద్రత దీని యొక్క లక్ష్యమే అవుతుంది. కోరు గ్రామీణ మౌలిక వసతులు ఇది కూడా విబిజి రామ్జీ యొక్క లక్ష్యమే. గ్రామీణ లైవ్లీహుడ్ సంబంధించిన ఆస్తులు ఇది కూడా విబిజి రామ్జీ యొక్క లక్ష్యమే. సో మరి లక్ష్యం కానిది ఏంటంటే అంతరిక్ష పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. విబిజి రామ్జీ కింద పనులు ఏ ప్రణాళికల ఆధారంగా రూపొందించాలి? సో ఏ ప్రణాళికను తీసుకుంటారు దీని యొక్క ఈ చట్టం కింద అనుకుంటే ఆన్సర్ ఏమవుతుందంటే బి, వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్స్. సో గ్రామ పంచాయతీ ప్లాన్స్ ఆధారంగా ఈ చట్టం కింద పనులను ప్రారంభించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విబిజి రామ్జీ నిధుల నిర్మాణం గురించి సరైన ప్రకటన ఏది? సో దీని యొక్క నిధులు ఏ విధంగా ఇస్తుంది కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ విధంగా ఇస్తే దాని గురించి చెప్పడం జరిగింది. సో ఈ చట్టంలో ఏంటంటే కేంద్ర రాష్ట్రాలు భాగస్వామ్య పద్ధతిలో ఈ వ్యయాన్ని పంచుకుంటాయి. సో మిత్రులారా, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంజీ నరేగా అంటే పాత చట్టం చూసుకున్నట్లయితే పూర్తిగా కేంద్రమే 100% నిధులను ఇచ్చేది. కానీ ఈ కొత్త చట్టం అంటే ఎంజీ నరేగా ప్లేస్లో వచ్చినటువంటి ఈ విబిజి రామ్జీ చట్టం ప్రకారము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను పంచుకుంటాయి. అది ఏ నిష్పత్తిలో అంటే రాష్ట్రాలకైతే కేంద్రం 60:40 నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈశాన్య రాష్ట్రాలను తీసుకున్నట్లయితే 90:10 నిష్పత్తిలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలకైతే పూర్తిగా 100% కేంద్రమే నిధులను మంజూరు చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, విబిజి రామ్జీ కింద పనులు ఎవరికి ఇవ్వబడతాయి? సో ఎవరికి ఇవ్వబడతాయి అంటే ముఖ్యంగా గ్రామీణం. ఈ పథకం అనేది గ్రామీణ వ్యవసాయ కుటుంబాలకు సంబంధించినటువంటి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ప్రత్యేకించి తీసుకొచ్చింది కాబట్టి గ్రామీణ గృహాల్లో వయోజన సభ్యులు స్వచ్ఛందంగా శ్రమ మోహరించిన వారు అంటే ఎవరైతే స్వచ్ఛందంగా నాకు పని కావాలని వస్తారో వాళ్ళకి ఈ చట్టం కింద పనులను ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, విబిజి రామ్జీ చట్టం లక్ష్యాన్ని భారతదేశ దీర్ఘకాల దృష్టికోణంలో ఏ విధంగా అనుసంధానం చేస్తున్నారు? సో అంటే దీర్ఘకాల దృష్టికోణంలో అంటే లక్ష్యం ఏంటి అని అర్థం. లక్ష్యం ఏంటి అంటే వికసిత్ భారత్ 2027 దృష్టికోణంలో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. సో
2047 వికసిత్ భారత్‌లో కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ఇప్పుడు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, వీబీజీ రామ్జీ కింద సృష్టించే ఆస్తులను ఏ పేరుతో జాతీయ స్థాయిలో సమీకరించనున్నారు అంటే వికసిత్ భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఈ పేరుతో మనకి ఈ ఆస్తులను జాతీయ స్థాయిలో సమీకరించనున్నారు ఫ్రెండ్స్. వీబీజీ రామ్జీలో క్రింది మార్పుల్లో ఏది సరికాదు అంటే వీబీజీ రామ్జీ చట్టంలో లేనిది ఏంటి అని అర్థం. ఫస్ట్ వన్ చూడండి, ఉపాధి హామీ 100 రోజుల నుండి 120 రోజులు పెరగడం జరిగింది. ఇది కరెక్టే. గ్రామీణ మౌలిక వసతుల సృష్టికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇది కూడా కరెక్టే. గ్రామీణ ప్రాంతాల కోసమే కాబట్టి. ఎంజీ నరేగా లాగే పూర్తిగా కేంద్రం నిధులను ఇవ్వడం జరుగుతుంది. ఇది రాంగ్ అండి. ఎంజీ నరేగాలో ఇప్పుడే చెప్పుకున్నాం 100% కేంద్రం ఇచ్చేది. కానీ ఈ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. 60-40 నిష్పత్తులు పంచుకోవడం జరుగుతుంది. సో ఇది రాంగ్ అవుతుంది. తీవ్ర వాతావరణ ఘటనల నివారణకు ప్రత్యేక పనులు ఉంటాయి. ఇది కూడా కరెక్టే. సో మార్పులో సరికానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ అనేది సి అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్, వీబీజీ రామ్జీ కింద వ్యవసాయ పీక్ సీజన్లో ఏం జరుగుతుంది అంటే వ్యవసాయం పనులు చేసేటప్పుడు వ్యవసాయం విత్తేటప్పుడు కోసేటప్పుడు ఆ పీక్ సీజన్ ఏదైతే ఉంటుందో ఆ సీజన్లో ఏం జరుగుతుంది అనేసి ఈ యొక్క చట్టంలో కొత్తగా చేర్చడం జరిగింది. సో అదేంటంటే ఆ కాలంలో పని పూర్తిగా నిలిపేయాలని రాష్ట్రాలు ముందుగానే ప్రకటించాలి. అంటే వ్యవసాయ పనులు ఎక్కువగా ఉన్న టైంలో సో ఈ యొక్క వీబీజీ రామ్జీ చట్టం కింద ఉన్నటువంటి ఉపాధి హామీ పనులే ఉంటాయి అవి పూర్తిగా నిలిపివేస్తారు ఫ్రెండ్స్. సో పాత చట్టం చూసుకున్నట్లయితే ఎంజీ నరేగాలో ఆ పద్ధతి లేదు. ఈ కొత్త చట్టంలో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది గమనించండి. నెక్స్ట్ వన్, వీబీజీ రామ్జీ చట్టం అమల్లోకి రావడం ఏమి సూచిస్తుంది? ఈ చట్టం అమల్లోకి వచ్చింది కదా, దేన్ని సూచిస్తుందంటే ఆన్సర్ ఏమవుతుందంటే దేశంలో గ్రామీణ ఉపాధి హక్కు మరియు అభివృద్ధి విధానంలో కీలక మార్పులు వచ్చాయి. సో దీనికి అనుగుణంగా ఈ లక్ష్యానికి అనుగుణంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. వీబీజీ రామ్జీ బిల్లు 2025ను మొదటిసారి లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే డిసెంబర్ 16, 2025. సో ఫ్రెండ్స్, డిసెంబర్ 16, 2025న లోక్సభలో ప్రవేశపెడితే డిసెంబర్ 18 అంటే డిసెంబర్ 18వ తేదీన లోక్సభ ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ 19న రాజ్యసభలో ప్రవేశపెట్టి డిసెంబర్ 19నే రాజ్యసభ కూడా ఆమోదించడం జరిగింది. టోటల్గా డిసెంబర్ 21 నాటికి రాష్ట్రపతి దగ్గరికి వచ్చి రాష్ట్రపతి గారు కూడా ఈ యొక్క బిల్లును ఆమోదించడంతో ఇది చట్టంగా రూపుదాల్చుకుంది. సో ఫైనల్గా ఏం చెప్తాం ఫ్రెండ్స్, డిసెంబర్ 16న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు డిసెంబర్ 20 నాటికి చట్టంగా రూపుదిద్దుకుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డేట్స్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వీబీజీ రామ్జీ యాక్ట్ 2025 ఆమోదం పొందడం ద్వారా ప్రస్తుతం భారతదేశ గ్రామీణ ఉపాధి చట్టపరంగా ఏ దశలో ప్రవేశించింది? సో ఈ యొక్క బిల్ అనేది చట్టంగా మారింది కదా, సో ఇప్పుడు ఏ దశలో ఉందని అడుగుతున్నారు. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, పూర్తి స్థాయి కొత్త చట్టం ద్వారా ఉపాధి హామీ అండ్ గ్రామీణ మౌలిక వసతుల సమగ్ర దశలో ఉంది. అంటే పూర్తిగా చట్టంగా ఉంది కాబట్టి ఇది అమల్లోకి వచ్చిందని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీబీజీ రామ్జీ నూతన చట్టానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఎంసీక్యూస్ రూపంలో మీకు అందించడం జరిగింది. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసే విధంగా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.